ఈరోజు నేను వీకెండ్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాను. చాలా బోర్ కొడుతుంది, లోన్లీగా ఉంది, డిప్రెషన్ వస్తుంది. సో ఐ యామ్ గోయింగ్ టు సమ్వేర్ విచ్ మేక్స్ మీ అండ్ కీప్స్ మీ ఇన్ పీస్. ఎక్కడికి వెళ్తున్నానంటే పెద్ద ప్లేస్ ఏం కాదు, జస్ట్ హైదరాబాద్లో ఉండట్లేదు అంతే. సో లెట్స్ హ్యావ్ దిస్ గోస్. బాయ్. లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఆన్ మై వే టు ద బస్. బస్ ఎక్కాలంటే బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకే గచ్చిబౌలి నుంచి మదీనాగూడకి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను. హే గాయ్స్, ఇప్పుడే బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాను. బస్సు ఇంకా ఫోన్ అయితే చేయలేదు. కరెక్ట్ పాయింట్ దగ్గర నిల్చున్నాను, బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర. తెలీదు, చూద్దాం. ఫస్ట్ టైం వెళ్తున్నాను బస్సు, ఇవన్నీ కొత్త, నాకు ముందే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇట్స్ గుడ్ గుడ్. బై. నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మదీనాగూడ, బట్ అసలైన జర్నీ స్టార్ట్ అయ్యేది మెహదీపట్నం నుంచి. సో నేను మదీనాగూడలో ఎక్కి మెహదీపట్నంకి వెళ్తున్నాను అనమాట. దారిలో నాకు మాసప్ ట్యాంక్ కనిపించింది. అక్కడే మనం 3 సంవత్సరాలు డిప్లొమా చేసాము. పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. బట్ ఇట్స్ ఫైన్ టు మూవ్ ఆన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మెహదీపట్నం వెళ్ళాలి. మెహదీపట్నంలో వీఆర్ ట్రావెలింగ్ విత్ శ్రీ వినాయక ట్రావెల్స్ అనమాట. ఆ బస్ ఎలా ఉంటుంది ఏంటి అన్న అసలు నాకు ఐడియా కూడా లేదు. నా కొలీగ్తో బుక్ చేయించుకున్నాను మధ్యాహ్నం అలాగా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. లెట్స్ సీ హౌ ద బస్ గోస్. ఇదిగో మన బస్సు, శ్రీ వినాయక టూర్స్ అండ్ ట్రావెల్స్. బస్ లోపలికి ఎక్కేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటో తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ చూసాక మాత్రం చాలా ఎక్సైట్ అయిపోయాను. ఇలా కూడా బస్సెస్ ఉంటాయని అప్పుడే తెలిసిందనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ బెడ్ మొత్తం నాకే అని తెలిసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఛార్జింగ్ స్లాట్ కూడా ఉందన్నమాట మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అంటే రేపు పొద్దున కల్లా నేను బెంగళూరులో ఉంటాను. కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్గా ఉంది. రేపు మార్నింగ్ మనం దిగేసేస్తామన్నమాట. ఈ బస్లో పిల్లో బెడ్షీట్ కూడా ఇచ్చారు. దారిలో మనకి ఆకలి కాకుండా ఉండడానికి స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బోర్ కొట్టి బుక్ చదువుకుందామని అలా ఓపెన్ చేశాను. కానీ అప్పటికే వాడు లైట్ ఆపేసాడు. మై బ్యాడ్ లక్. జడ్చర్ల దగ్గర హాల్ట్ పాయింట్ అనమాట. అక్కడ లంచ్ చేసేసాను మార్నింగ్. వెల్కమ్ టు బెంగళూరు. దిస్ ఈజ్ లైక్ ఆన్ మై వే టు బెంగళూరు. బెంగళూరుకి ఇంకా వెళ్తున్నాను. ఇట్స్ అరౌండ్ లైక్ 5 or 5:30 ఇన్ ద మార్నింగ్. లేచాను, చూస్తే ఇంకా బెంగళూరు వచ్చేస్తుంది. దగ్గరలో ఉన్నాను, ఇంకా దిగలేదు. ఫైనలీ దిగేశాను. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట నేను దిగాల్సింది. ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. బట్ ఎందుకు అనేసి నేనే ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా అనేసి అలా బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఐ ఫీల్ లైక్ భగత్ సింగ్. బెంగళూరులో వెనక కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ అనేది మ్యాండేటరీ అంట. ర్యాపిడో నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ని మెయింటైన్ చేస్తున్నారనమాట ప్యాసింజర్స్కి ఇవ్వడానికి. నేను వెళ్ళిన ప్లేస్లో ఎక్కువ ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, చాలా ఫ్రీగా ఉంది, బాగుంది. మార్నింగ్ దిగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బెంగళూరు సెంట్రల్ కెఫేలో ఆఫర్ ఉందన్నమాట. వాళ్ళ యానివర్సరీ సందర్భంగా 59 రూపీస్కి సమ్ కాంబో ఇస్తున్నారు. ఈ కాంబో అంతా పొద్దున్నే సూపర్గా తినేసిన. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. బట్ 59 రూపీస్ 49కి చాలా వర్త్ ఇట్, కానీ కొంచెం ఆయిలీగా ఉంది. ఈవినింగ్ కాగానే ఇక్కడ ప్లేసెస్ ఇల్లులన్నీ చూడడానికి నార్మల్గా జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఇల్లులు ఉన్నాయి భయ్యా, సూపర్ అంటే సూపర్ అంతే. బేసిక్గా చాలా బాగుంది. చూడండి, మీరు కూడా చూపిస్తున్నాను. అసలు చాలా ఎలా అంటే చాలా ముద్దుగా అనిపించాయి అన్నమాట. చాలా అక్కడ మరి రెంట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి, చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. బట్ బాగుంది. ఎవరుంటున్నారో తెలియదు కానీ ఇంట్లో చాలా అంటే చాలా బాగుంది. ఇన్నిసార్లు చాలా అంటున్నందుకు మీరు అట్లీస్ట్ వన్స్ అయినా సరే విజిట్ చేయాలి ప్లేస్ని.
దిస్ ఇస్ యలహంక న్యూ టౌన్ బెంగళూరు. ఎక్కడైనా ప్లేసెస్కి తిరగాలంటే ఇప్పుడు మన దగ్గర షాపింగ్ చేయాలన్నమాట. బట్టలు అవేమి మనం సరిగ్గా తెచ్చుకోలేదు కాబట్టి షాపింగ్కి వచ్చాం. తను నా ఫ్రెండ్, తన దగ్గరే నేను స్టేయింగ్ అనమాట. ఇప్పుడు తను ఉంది కాబట్టి బెంగళూరుకి వచ్చాను, లేకపోతే అసలు నేను వెళ్ళేదాన్ని కూడా కాదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరిపోయామన్నమాట నంది హిల్స్కి. ట్రాఫిక్ చూశారు కదా, అంతా ఫేమస్ అనమాట ఈ ప్లేస్. ఫేమస్కి తగ్గట్టుగానే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చుట్టూ మంచు కప్పేసుకొని భలేగా ఉంది అసలు, మొత్తం గ్రీనరీ. బైక్స్ చూసారా, అంతమంది వచ్చారు. టేకింగ్ ఏ ప్రెటీ వీడియో విత్ మై ఫ్రెండ్, షీఈస్ ఫ్రమ్ బీహార్ యాక్చువల్లీ. మీకు పైకి వెళ్తున్న కొద్దీ, ట్రెక్కింగ్ చేస్తున్న కొద్దీ మీకు మంచు, మొత్తం మంచు తప్ప ఏం కనిపించదు. స్టిల్ 8 నుంచి ఒక 8:30 వరకు మీకు మొత్తం మంచు క్లౌడ్స్తో కప్పేసి ఉంటుంది అనమాట టాప్లో. చాలా బాగుంది. అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నా కంటికి మాత్రం అసలు వేరే, అసలు చూడండి మీరే. మొత్తం క్లౌడ్స్తో కప్పేసుకుందన్నమాట. గాలి మాత్రం చాలా ఘోరంగా వేసింది. ఆ గాలికి ఆ క్లౌడ్స్ అనేవి ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఇట్ వాజ్ అ వెరీ ప్రిటీ పిక్చర్ అనమాట. కళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కనువిందుగా ఉంది అని అంటారు కదా, అలా ఉంది. నంది హిల్స్ మాత్రం అదిరిపోయింది. విజిట్ చేసినా సరే తప్పలేదు. ఆ గాలికి బేసిక్గా నాకు చలి పడదు, కానీ అక్కడ ఆ చలికి నా బాడీ అలవాటు అయిపోయింది. ఇట్ వాజ్ రియలీ ఆసమ్. అక్కడ ఒక కోతి కనిపించింది ఐస్ క్రీమ్ తింటూ, అచ్చం మనిషిలాగే తింటూ ఉంది. నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు వీళ్ళని చూస్తే. Rainy season is the best season to visit. సో నంది హిల్స్ అయితే అయిపోయింది, చాలా బాగుంది. మీరు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒక టైంలో. మాన్సూన్ సీజన్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం యాక్చువల్లీ. నంది ట్రెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఆదియోగి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రీసెంట్గా కర్ణాటకలో కట్టారనమాట. నంది హిల్స్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అరౌండ్ వరకు వచ్చింది మాకు డిస్టెన్స్. ఇక్కడ నుంచి మేము ఆదియోగిని చూసేసి మళ్ళీ రివర్స్ టు యలహంక బెంగళూరుకి వెళ్ళిపోతాము. బాయ్ బాయ్. వెళ్తున్నాము. అక్కడ పార్కింగ్ టికెట్ క్యాష్ ఇస్తే కానీ తీసుకోడు. ఆన్లైన్ అస్సలు లేదంట. క్యాష్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి, లేదంటే వెనక్కి అనమాట. సో పర్స్లో 20 రూపీస్ కనిపిస్తే ఇచ్చేసాను. ఎవరం క్యాష్ క్యారీ కూడా చేయలేదు అసలు ఆ రోజు. ఫైనలీ ఆదియోగి చాలా బాగుంది కదా, దూరం నుంచి చూస్తుంటే. దగ్గర నుంచి కూడా అంతే అందంగా ఉన్నాడు శివుడు, మై ఫేవరెట్. శివుడితో అలా సెల్ఫీలు వీడియోలు అన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా, మాటికి విజిటింగ్ చేయం కాబట్టి అన్నీ ఒకేసారి చేసేసాం. ఈ మాల్ని రీసెంట్గా ఓపెన్ చేశారంట యలహంకలో. మా ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అనమాట దీని పేరు. ఇక్కడ నా స్కూల్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, కలిసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. బాయ్ బాయ్. కానీ ఈ మాల్లో నేను ఎప్పుడు చూడని బ్రాండ్స్ అన్నీ చూసాను. అండ్ రిటర్న్ టికెట్ వేసేసుకొని ఇంటర్సిటీ బస్ ఎక్కేసాను అనమాట. నాకు ఇంటర్సిటీ కంటే వినాయక ట్రావెల్స్ బస్సే బాగా నచ్చింది. ఇది బాగా హైట్లో ఉంది. పొద్దునైపోయింది, గచ్చిబౌలి వచ్చేసాము. ఫైనలీ సేఫ్గా హ్యాపీగా నా సోలో ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక మనల్ని ఆపేవాడే లేడు. ఫైనలీ ఐమ్ గచ్చిబౌలి. హాస్టల్కి వెళ్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను దిగాను. అక్కడ నుంచి మా హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా సేఫ్గా అయిపోయింది నా జర్నీ.